గత 17 సంవత్సరాలుగా వేల మంది విద్యార్థులను బ్యాంకు, రైల్వే, ఎస్ఎస్సీ ఉద్యోగులుగా తయారు చేసిన రేస్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లోని అమీర్పేట్, దిల్సుఖ్ నగర్, కేపీహెచ్పీ, హిమాయత్ నగర్, హస్తినాపురం మరియు సికింద్రాబాద్ బ్రాంచ్లలో నూతన బ్యాచ్లు ప్రారంభిస్తోంది. వెంటనే రేసులో చేరండి, ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే మీ కల నెరవేర్చుకోండి. రేస్ తోడుంటే ప్రభుత్వ ఉద్యోగం మీ సొంతమే. ఐబీపీఎస్ ఆర్ఆర్బీ నోటిఫికేషన్ వచ్చింది. స్టూడెంట్స్ ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు వాళ్ళ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తారు. అది ఇప్పుడే మొదటిసారి ఎగ్జామినేషన్ రాసేవాళ్ళు వాళ్ళ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ప్రయత్నంలో ఉంటారు. అయితే వాళ్ళకి ఈ ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ అండ్ క్లర్క్ ఈ ఎగ్జామినేషన్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. బ్యాంక్ ఎగ్జామినేషన్స్ అన్నిటిలో ఎగ్జామినేషన్ మొత్తంలో కూడా తేలికైన ఎగ్జామినేషన్ ఏదైనా ఉంది ఏంటంటే ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఎగ్జామినేషన్. అండ్ గుర్తుపెట్టుకోండి, ప్రతి బ్యాంక్ ఎగ్జామినేషన్లో ప్రిలిమినరీలో 3 సెక్షన్స్ ఉంటాయి. బట్ ఐబీపీఎస్ ఆర్ఆర్బీ స్కేల్ 1 ఆఫీసర్స్ పీఓ అంటాం, ఆఫీసర్ అసిస్టెంట్స్ క్లర్క్ అంటాం. దీంట్లో కేవలం 2 సబ్జెక్ట్స్ ఉంటాయి. అది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. ఈ 2 సబ్జెక్ట్స్లోనే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది. మొత్తంగా 80 క్వశ్చన్స్ ఆన్సర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొత్తం 80 క్వశ్చన్స్కి 45 మినిట్స్ టైం ఇస్తారు. అయితే ఇది తేలిగ్గా ఉంటుంది కాబట్టి ఒక చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ఎగ్జామినేషన్లో 80 అవుట్ ఆఫ్ 80 స్కోర్ చేసుకోవడం అనేది పాసిబుల్ అవుతుంది. ఎస్పెషల్లీ ఆఫీస్ అసిస్టెంట్స్ ఎగ్జామినేషన్లో 80 అవుట్ ఆఫ్ 80 స్కోర్ చేసుకోవచ్చు. అండ్ స్కేల్ 1 ఆఫీసర్స్లో మోర్ దాన్ 70 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. నియర్లీ 80 దాకా వచ్చే అవకాశం ఉంటుంది. దిస్ ఈజ్ వెరీ మచ్ పాసిబుల్. బ్యాంక్ ఎగ్జామినేషన్ మొత్తంలో ఈ యొక్క ఎగ్జామినేషన్లో మాత్రమే 70% మార్కులు స్కోర్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అది ఎలా స్కోర్ చేసుకోవచ్చు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, అయితే ముందుగా ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతూ ఉన్నారు కాబట్టి మీ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ కోసం రేస్ ఇన్స్టిట్యూట్ మీకు మా మెటీరియల్ని, మీ ప్రిపరేషన్ కోసం అవసరమయ్యే మెటీరియల్ని టెలిగ్రామ్ ఛానల్ ద్వారా మేము అందిస్తున్నాం. సో యూ సబ్స్క్రైబ్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే మీకు డైలీ న్యూస్ పేపర్స్ అనేది హిందూ న్యూస్ పేపర్ ఎవ్రీడే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ పేపర్ ఇందులో మీకు అప్లోడ్ చేస్తాం. ఇది కాకుండా సబ్జెక్ట్ వైజ్ యాప్టిట్యూడ్ కావచ్చు, మ్యాథమెటిక్స్, రీజనింగ్, ఇంగ్లీషు, వీటన్నిటిలో ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఎవ్రీడే డైలీ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. దాంతోపాటుగా మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంగ్లీష్ కోసం మీకు ఈ 2 రెగ్యులర్ ప్రాక్టీసే కాకుండా మీకు వొకాబులరీ కూడా సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా కరెంట్ అఫైర్స్ క్విజ్, జనరల్ అవేర్నెస్ క్విజ్, ఇలాంటి చాలా మెటీరియల్ ఎవ్రీడే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది మీ ప్రిపరేషన్కి చాలా హెల్ప్ అవుతుంది. సో ఎవ్రీడే మీకు దీన్ని తీసుకుని ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మీరు ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి డైలీ ప్రతిరోజు టెస్ట్ రాయడానికి వీలుగా వి అప్లోడ్ వేరియస్ టెస్ట్ ఫర్ ఫ్రీ. ప్రతిరోజు ఫ్రీగా మా రేస్ ఫర్ జాబ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ స్టోర్ నుంచి కానీ లేకపోతే ఆండ్రాయిడ్ ఫోన్ వాడేవాళ్ళు మీరు ప్లే స్టోర్ నుంచి కానీ ఇమీడియట్గా రేస్ ఫర్ జాబ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఎవ్రీడే మీకు ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో ఉండేది. వేరియస్ ఎగ్జామినేషన్, నాట్ ఓన్లీ ఐబీపీఎస్ ఆర్ఆర్బీ, వేరియస్ బ్యాంక్ ఎగ్జామినేషన్స్ లైక్ ఐబీపీఎస్ పీఓ కావచ్చు, క్లర్క్స్ కావచ్చు, ఎస్బీఐ కావచ్చు, ఎస్ఎస్సీ ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సంబంధించిన ఈ టెస్ట్ అన్ని కూడా ద ఫుల్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో ఉండేది. అదే ఎగ్జామినేషన్ ఎలా రాస్తారో అదే ప్యాటర్న్లో మీకు ఎవ్రీడే మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మేము కండక్ట్ చేస్తాం ఫ్రీగా అందరికీ. మీరు ఇమీడియట్గా దీన్ని రేస్ ఫర్ జాబ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇంకా రేస్ ఇన్స్టిట్యూట్ ఈ ఎగ్జామినేషన్ సంబంధించి బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తుంది. ఆఫ్లైన్ ఎగ్జామినేషన్స్కి ఆఫ్లైన్ కోచింగ్కి సంబంధించి హైదరాబాద్లో ఉన్నటువంటి ఆల్ మా 6 బ్రాంచెస్లో అమీర్పేట్, దిల్సుఖ్ నగర్, కేపీహెచ్పీ, నారాయణగూడ, చైతన్యపురి అండ్ సికింద్రాబాద్ బ్రాంచెస్లో మీకు ఎవ్రీ మండే నాడు న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. యూ కెన్ కమ్ అండ్ జాయిన్ ఇన్ దోస్ కోర్సెస్. అండ్ ద బెస్ట్ కోచింగ్ ఫర్ నాట్ ఓన్లీ బ్యాంకింగ్, రైల్వేకి, ఎస్ఎస్సి సీజీఎల్ నోటిఫికేషన్ రాబోతుంది, ఎంటీఎస్ నోటిఫికేషన్ రాబోతుంది. అండ్ రైల్వే నుంచి మీకు ఆల్రెడీ తెలుసు ఎన్టీపీసీ రాబోతుంది, గ్రూప్ డి రాబోతుంది. అండ్ మెనీ వేకెన్సీస్. అండ్ ఐబీపీఎస్ ఆర్ఆర్బీ మొదటి దాని తర్వాత వరుసగా ఐబీపీఎస్ క్లర్క్స్, ఐబీపీఎస్ పీఓస్, నెక్స్ట్ ఎస్బీఐ హ్యూజ్ నంబర్స్ ఈసారి చాలా ఎక్కువ నంబర్స్ ఎస్బీఐలో ఉన్నాయి.
వీటన్నిటికీ మీ యొక్క ప్రిపరేషన్ సరిపోతుంది. వీటన్నిటికీ ఎవ్రీ మండే బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాం. ద బెస్ట్ మెటీరియల్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏ ఎగ్జామినేషన్కి ఆ ఎగ్జామినేషన్, బ్యాంకింగ్కి సపరేట్ మెటీరియల్, ఎస్ఎస్సి సపరేట్ మెటీరియల్, రైల్వేకి సపరేట్ మెటీరియల్. టోటల్గా బ్యాంక్ ఎగ్జామినేషన్ కోచింగ్లో మీరు జాయిన్ అయితే యాజ్ ఎ షెడ్యూల్ 19 బుక్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎస్ఎస్సికి మీకు 20 బుక్స్. అదే బ్యాంక్ ప్లస్ ఎస్ఎస్సి కోర్స్ జాయిన్ అయిన వాళ్ళకి ఆల్మోస్ట్గా 30 బుక్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది సన్న బుక్స్ కాదు, చాలా ఫుల్ లెంగ్త్ బుక్స్. ఎగ్జామినేషన్లో అడిగే మోడల్స్, ఏ ఎగ్జామినేషన్ టాపిక్ ఒకటే కావచ్చు కానీ ఎస్ఎస్సిలో డిఫరెంట్గా మోడల్స్ క్వశ్చన్స్ ఉంటాయి, లేకపోతే బ్యాంకులో సపరేట్గా ఉంటాయి, రైల్వేలో సపరేట్గా ఉంటాయి. దానికి తగ్గట్టుగా అదే ప్యాటర్న్లో మీకు చాలా ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ద బెస్ట్ మెటీరియల్. అండ్ ఎవ్రీడే మేము డైలీ గ్రాండ్ టెస్ట్ ఆఫ్లైన్ మోడ్లో కండక్ట్ చేస్తాం స్టూడెంట్స్ కోసం. ద బెస్ట్ గ్రాండ్ టెస్ట్. యూ కెన్ కమ్ అండ్ విట్నెస్ ద టెస్ట్. మీరు రాయండి, టెస్ట్ ఫ్రీగా రాయండి. ఒకరోజు వచ్చి ఎలా ఉంటుందో చూడండి ఆఫ్లైన్లో. ద బెస్ట్ టెస్ట్ వీ ప్రొవైడ్. అదే ఎగ్జామినేషన్ మీరు రాస్తే మాత్రం ఎగ్జామినేషన్ ఆల్మోస్ట్గా అలాంటి రెప్లికా లాగా ఇలాంటి క్వశ్చన్స్ మీకు అందులో కూడా చాలా రావడం జరుగుతుంది. కాబట్టి బెస్ట్ వీఆర్ ప్రొవైడింగ్. సో ఆఫ్లైన్ కోచింగ్ ఎవ్రీ మండే రెగ్యులర్గా అన్ని చోట్ల స్టార్ట్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఆన్లైన్ కోచింగ్ తీసుకుందాం అనుకున్న వాళ్ళకి ఆన్లైన్లో ప్రజెంట్గా ప్రీ రికార్డెడ్ వీడియో కోర్సెస్ ఉన్నాయి. వెరీ షార్ట్లీ లైవ్ ఆన్లైన్ కోర్సులు కూడా స్టార్ట్ చేస్తున్నాం. స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. వెరీ షార్ట్లీ మీకు లైవ్ ఆన్లైన్ కోర్సెస్ కూడా స్టార్ట్ అవుతుంది. మీరు ఎనీవే డౌన్లోడ్ చేసుకుంటే రేస్ ఫర్ జాబ్ యాప్ని ఫ్రీ టెస్ట్ మీరు రాసుకోవచ్చు. దాంట్లో వీడియో కోర్సెస్ ఉంటాయి, ఆన్లైన్ టెస్ట్ కూడా ఆన్ పర్చేజ్ మీకు అందులో అవైలబుల్ ఉంటాయి. వేరియస్ సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్ కావచ్చు, లేకపోతే కాంబో ప్యాక్స్ కావచ్చు. 1 గంట ఎక్కువ సబ్జెక్ట్స్ మీకు కావాలనుకుంటే, లేదు అనుకుంటే ఎగ్జామినేషన్ వైజ్గా ఉండేటువంటి కావచ్చు. ఐబీపీఎస్ ఆర్ఆర్బీ కోసం, ఎస్బీఐ కోసం, లేకపోతే ఎస్ఎస్సి కోసం ఇలా సపరేట్ కావచ్చు. బ్యాంక్ ప్లస్ ఎస్ఎస్సి, బ్యాంక్ ప్లస్ రైల్వేస్, బిఎస్ఐఆర్ అన్నీ కలిపినటువంటి బిఎస్ఐఆర్ ప్యాకేజ్ అన్ని ఎగ్జామ్స్కి పనికి వస్తుంది. ఇలాంటివి అందులో ఉంటాయి. అదేవిధంగా ఆన్లైన్ టెస్ట్, వేరియస్ టెస్ట్కి సంబంధించి మీకు బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, ఎస్ఎస్సి బ్యాంకింగ్ టెస్ట్ అని కూడా ఎట్ త్రోవే ప్రైసెస్ మీకు ఇందులో అవైలబుల్ ఉంటుంది. సో యూ కెన్ డౌన్లోడ్ ద యాప్. అండ్ రేస్ ఇన్స్టిట్యూట్కి మాకు రేస్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ కూడా ఉంది. ఇది అమ్మాయిలు ఎవరైతే ఉంటే ఉమెన్స్ కాలేజ్, కేవలం అమ్మాయిలు ఎవరైనా ఉంటే యూ కెన్ సజెస్ట్. అండ్ ఇందులో ఉన్నటువంటి స్పెషాలిటీ రేస్ ఉమెన్స్ కాలేజీలు ఏంటంటే డిగ్రీతో పాటుగా వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ట్రైనింగ్ అనేది సైమల్టేనియస్గా ఇవ్వడం జరుగుతుంది. డిగ్రీతో పాటుగానే వీటికి ట్రైనింగ్ తీసుకుంటే డిగ్రీ అయిపోయిన తర్వాత అమ్మాయిలకి బయటకు వచ్చాక ఇమీడియట్గా జాబ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికోసం దూరం నుంచి కూడా చాలామంది స్టూడెంట్స్ వస్తారు. దానికోసం వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో కంప్యూటరు, టాక్సేషన్, బీకామ్ ఫినాన్స్ అండ్ బీఎస్సీ న్యూట్రిషన్ ఈ అన్ని కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. యూ కెన్ సజెస్ట్ స్టూడెంట్స్ అంటారు. నా ఇప్పుడు మనం ఈ ఎగ్జామినేషన్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఐబీపీఎస్ ఆర్ఆర్బీకి హౌ టు స్కోర్ 80 out of 80 చూద్దాం. ఏదైనా ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవ్వాలి అంటే ముందుగా ఈ ఎగ్జామినేషన్ మనం ముందు ప్రిపేర్ అవ్వాలి అంటే అసలు మనకు సోర్స్ ఏంటి, మనం ఎలా ఉంటుంది, ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి వేరే సెక్షన్స్లో మనకు తెలియాలి. దానికోసం తెలియాలంటే ఇంతకుముందు జరిగినటువంటి ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామినేషన్లో మనం ఒకసారి చూస్తే వేరియస్ టాపిక్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే వెయిటేజ్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఏ టాపిక్కి ఎంత వెయిటేజ్ ఉంది, ఏ టాపిక్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఎక్కువ క్వశ్చన్స్ ఎందులోంచి వస్తున్నాయి, ఇలాంటివి మనకు తెలిస్తే దాన్ని బట్టి మన ప్రిపరేషన్ మొదలు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ముందుగా అసలు ఇంతకుముందు జరిగినటువంటి ఎగ్జామినేషన్లో ఎలా జరిగింది, లాస్ట్ ఇయరే కాదు దానికి ముందు జరిగింది, లాస్ట్ 2 yearsలో వేరియస్ టాపిక్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయో ముందు చూద్దాము. ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయో చూద్దాం. ముందుగా ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ చూద్దాము. లాస్ట్ 2 yearsలో 2023లో 2022లో ఏ టాపిక్స్ నుంచి ఎన్నెన్ని క్వశ్చన్స్ వచ్చాయో మనకు ఒక ఐడియా వస్తుంది. చూద్దాము. యాప్టిట్యూడ్లో చూడండి మనకి సింప్లిఫికేషన్స్ నుంచి క్వశ్చన్స్ లేవు. ఎప్పుడైనా ఎగ్జామినేషన్ ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ, ఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లర్క్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సేమ్, సబ్జెక్ట్స్ సేమ్, డిఫరెన్స్ ఏముంటుందో కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. చూడండి ఇక్కడ ఐబీపీఎస్ దీంట్లో సింప్లిఫికేషన్ నుంచి మనకి ఇటువంటి క్వశ్చన్స్ రాలేదు. దెర్ ఆర్ నో క్వశ్చన్స్ ఫ్రమ్ సింప్లిఫికేషన్స్. బట్ అప్రాక్సిమేషన్స్ నుంచి మాత్రం 23లో 2 to 3 వచ్చాయి, 4 to 5 వచ్చాయి. ఈవెన్ 22లో కూడా 4 to 5 క్వశ్చన్స్ వచ్చాయి. అప్రాక్సిమేట్ వాల్యూస్కి ప్రిఫరెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ క్వశ్చన్స్ వాటి నుంచే వస్తున్నాయి మనకి పీఓలో. అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చూడండి 4 to 5 క్వశ్చన్స్ మనకి ఇక్కడ కనిపిస్తూనే ఉంది. 5 questions 22లో వచ్చాయి. సో కంపల్సరీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి 5 questions వస్తాయి మనకి. అండ్ క్వాంటిటీ కంపారిజన్ అంటే ఏంటంటే Q1 Q2 2 వాల్యూస్ ఇస్తారు మనకి. ఆ రెండింటిని కంపేర్ చేసుకోవాలి. మీకు వాల్యూస్ వచ్చాక మేబీ ఆ రెండు ఏదైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైమ్ అండ్ వర్క్లో మీరు క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఆన్సర్ ఏదో 3 hours అని వచ్చింది. మీకు ఆన్సర్ ఏలో 3 hours వచ్చింది, బిలో ఆన్సర్ 4 hours ఉంది. మీరు 2 సాల్వ్ చేస్తేనే క్వాంటిటీ 1లో క్వాంటిటీ 2లో
మీకు వాల్యూస్ ఏంటో తెలిసిన అవి రెండింటిని కంపేర్ చేయాలి. అంటే Q1 మోర్ దాన్ Q2, Q1 లెస్ దాన్ Q2, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇలాంటిది క్వాంటిటీ కంపారిజన్. మనకి లాస్ట్ ఇయర్లో వచ్చాయి 2 నుంచి 5 దాకా వచ్చాయి, బట్ అంతకుముందు ఇటువంటిది రాలేదు. ఇంపార్టెంట్ పీఓకి ఇది. అండ్ నంబర్ సిరీస్ క్వశ్చన్స్ మస్ట్ 5-6 క్వశ్చన్స్ వచ్చాయి లాస్ట్ ఇయర్. 22లో కూడా 5 వచ్చాయి. అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ 10 to 14, 15 to 16 ఇవన్నీ ఒక ఎగ్జామినేషన్ వచ్చినాయి కాదు, వేరియస్ స్లాట్స్లో జరిగినటువంటి ఎగ్జామినేషన్స్లో అన్ని కలిపి ఏ టాపిక్ నుంచి వచ్చాయో అనేది మీకు ఇవ్వడం జరిగింది. సో 10 క్వశ్చన్స్ మినిమంగా వచ్చాయి, 14 క్వశ్చన్స్ మ్యాక్సిమంగా వచ్చాయని అర్థం. అదేవిధంగా 22లో 15 మినిమంగా, 16 మ్యాక్సిమంగా. అండ్ అర్థమెటిక్ క్వశ్చన్స్ 10 to 15 లాస్ట్ ఇయర్, అంతకుముందు 10 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ లాస్ట్ ఇయర్ డేటా సఫిషియన్సీ నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చాయి, దానికి ముందు రాలేదు. సో ఇవన్నీ కూడా మనకి క్వశ్చన్స్ ఎక్కువ ఎందులో వస్తుందో మీకు అర్థమవుతుంది. అదే రీజనింగ్ తీసుకున్నాం. పీఓలో తీసుకుంటే సీటింగ్ అరేంజ్మెంట్ పజిల్స్ ఈ రెండిట్లో కలిపి 20 to 25 క్వశ్చన్స్ లాస్ట్ ఇయర్ వచ్చాయి. 18 to 23, 22లో వచ్చాయి. అంటే ఇందులోనే మేజర్ షేర్ ఎక్కువ క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 40 క్వశ్చన్స్లో 20-25 అంటే మోర్ దాన్ 50% క్వశ్చన్స్ మనకి సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్స్లో కలిపి వస్తున్నాయి. నెక్స్ట్ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్లో 2 క్వశ్చన్స్, అక్కడ 3 క్వశ్చన్స్. కోడింగ్ టు కోడింగ్ 2 to 5, అక్కడ 1 to 5. డైరెక్షన్స్లో 3 to 5, 3 to 4 తప్పనిసరిగా వస్తున్నాయి అని అర్థమవుతూనే ఉంది మనకి. ఆర్డర్ ర్యాంకింగ్ ఎటువంటి రాలేదు. ఇన్ఈక్వాలిటీలో 4 to 5, అక్కడ 3 to 5 ఇది కూడా కంపల్సరీ. కోడెడ్ ఇన్ఈక్వాలిటీ 3 to 5 వచ్చాయి, అంతకుముందు రాలేదు. బ్లడ్ రిలేషన్స్ 2 వచ్చాయి, మినిమం క్వశ్చన్స్ అవి, అంతకుముందు 3. సిలాబిజంలో 3 to 5 వచ్చాయి 2 సార్లు. మిస్లేనియస్ వస్తాయి, వేరియస్ టాపిక్స్, లేకపోతే వర్డ్ ఫార్మేషన్ కావచ్చు, లేకపోతే ఇలాంటివి ఏదో మీనింగ్ఫుల్ వర్డ్ ఫామ్ చేయడం కావచ్చు, వర్డ్ ఫార్మేషన్ లాంటి ఇలాంటివి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. దానికి 3 క్వశ్చన్స్, 3 to 5 క్వశ్చన్స్ మిస్లేనియస్ అన్నాం. ఇదంతా కూడా ఈ టాపిక్స్ అన్ని కూడా ఐబీపీఎస్ ఆర్ఆర్బీలో వచ్చిన క్వశ్చన్స్. ఇక ఐబీపీఎస్ క్లరికల్లో వచ్చిన క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లరికల్లో న్యూమరికల్ ఎబిలిటీ చూడండి, మనకు స్టాండర్డ్గా ఒకటే అర్థమవుతుంది. ఐబీపీఎస్ క్లరికల్ ఎగ్జామినేషన్లో సింప్లిఫికేషన్ క్వశ్చన్స్ వచ్చాయి 12 to 15 సిమిలర్గా వచ్చాయి 2 ఇయర్స్లో. నెక్స్ట్ నంబర్ సిరీస్ నుంచి వచ్చాయి 5 క్వశ్చన్స్ సిమిలర్గా. నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి వచ్చాయి 10 నుంచి వచ్చాయి 10 to 13. నెక్స్ట్ అర్థమెటిక్ నుంచి 10 నుంచి 12 దాకా వస్తే అక్కడ 10 క్వశ్చన్స్. మనకి ఓన్లీ 4 టాపిక్స్ నుంచే మనకు అర్థమెటిక్లో క్వశ్చన్స్ వస్తున్నాయి. న్యూమరికల్ ఎబిలిటీలో క్వశ్చన్స్ వస్తున్నాయి. సింప్లిఫికేషన్స్, డేటా ఇంటర్ప్రిటేషన్, నంబర్ సిరీస్, అర్థమెటిక్ అంతే. క్వాడ్రాటిక్ ఈక్వేషన్, అప్రాక్సిమేషన్స్, క్వాంటిటీ కంపారిజన్స్ మనకి పీఓలో వస్తున్నాయి కానీ క్లరికల్లో రావట్లేదు. ఇక రీజనింగ్లో ఒకసారి చూస్తే వన్స్ అగైన్ సీటింగ్ అరేంజ్మెంట్ పజిల్స్ మేజర్ షేర్ 15 to 24, అక్కడ కూడా 15 to 24 క్వశ్చన్స్ వచ్చాయి. ఆల్ఫా న్యూమరిక్ సిరీస్లో గుడ్ క్వశ్చన్స్ 4 to 5 దాకా వచ్చాయి, అక్కడ 5. కోడింగ్ డి కోడింగ్ 1 to 5, 4 to 5, 5 దాకా వస్తాయి. 1 to 5 అంటే ఏదో ఒక స్లాట్లో 1 క్వశ్చన్ ఇచ్చారు, కొన్ని స్లాట్స్లో 5 క్వశ్చన్స్ ఇచ్చారు, అట్లా కొన్నిట్లో 4 ఇచ్చారు. ఆ విధంగా డైరెక్షన్స్ మినిమం డెఫినెట్ క్వశ్చన్స్ 3 and 2 to 3. ఆర్డర్ ర్యాంకింగ్ రాలేదు. అండ్ ఇన్ఈక్వాలిటీ తప్పనిసరి క్వశ్చన్స్ 2 to 5 ఇచ్చాయి, అక్కడ 3 to 5. అండ్ బ్లడ్ రిలేషన్ తప్పనిసరి క్వశ్చన్స్. సిలాబిజం షూర్ క్వశ్చన్స్. నంబర్ ఆర్ లెటర్ సిరీస్ ఇచ్చారు, అదొక 5 క్వశ్చన్స్ అని 7 క్వశ్చన్స్ అందులో ఇచ్చారు, అది షూర్. వర్డ్ బేస్డ్ క్వశ్చన్స్ కొన్ని, తర్వాత టాపిక్ లేని మిస్లేనియస్ మించి కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. సో ఇది ఒక్కసారి మనం నోటీస్ చేస్తాయి. ఇప్పుడు ఇంతకుముందు జరిగినటువంటి ఐబీపీఎస్ ఆర్ఆర్బీలో ఉన్న టాపిక్స్లో చూడండి వచ్చే క్వశ్చన్స్. ఐబీపీఎస్ అంటే మెయిన్గా ఎక్కడి నుంచి వస్తున్నాయి, పీఓలో క్వశ్చన్స్ టాపిక్స్. తర్వాత క్లరికల్ వచ్చే క్వశ్చన్స్, ఏ క్వశ్చన్స్ ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఇది ఒకసారి నోటీస్ చేస్తే మనకు అర్థమవుతుంది. ఇవి ఇంపార్టెంట్. ఫస్ట్ టైం మీరు ఎగ్జామినేషన్ రాస్తుంటే మొదట మీకు తెలియాల్సింది ఇది ఇందులో నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎక్కువ క్వశ్చన్స్ ఏ టాపిక్ నుంచి వస్తున్నాయి, మీకు ఆల్రెడీ ఒక ఐడియా వచ్చింది. ఎక్కువ క్వశ్చన్స్ ఎందులో నుంచి వస్తున్నాయి అనేది, తక్కువ క్వశ్చన్స్ ఎందులో నుంచి వస్తున్నాయి, ఏది ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఇమ్మీడియట్గా మనకు అర్థమవుతుంది. వీటన్ని చూశాక మనం ఏ టాపిక్స్ కవర్ చేసుకోవాలి, ఏ టాపిక్స్ అన్ని చదువుకోవాలి, ఈ 2 సబ్జెక్ట్స్ సంబంధించి ఏ టాపిక్స్ చదువుకోవాలి చూద్దాం. ముందు యాప్టిట్యూడ్లో మీరు కవర్ చేసుకున్న సబ్జెక్ట్స్ ఏంటంటే సింప్లిఫికేషన్స్ మస్ట్, క్యాలిక్యులేషన్స్ అన్నీ ఉంటాయి, సింప్లిఫికేషన్స్ క్వశ్చన్స్ ఇస్తారు, అప్రాక్సిమేట్ వాల్యూస్ కూడా కనుక్కోవాలి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, క్వాంటిటీ కంపారిజన్, నంబర్ సిరీస్, డేటా సఫిషియన్సీ, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ అర్థమెటిక్లో ఉన్న వేరియేషన్ టాపిక్స్. అందులో మీకు నంబర్ సిస్టమ్ ఉంటుంది, ఎల్సిఎం ఎటిసిఎఫ్ ఉంటుంది, రేషియో ప్రపోర్షన్, పార్ట్నర్షిప్, ఏజెస్, యావరేజ్, పర్సంటేజ్, ఇవన్నీ ఈ టాపిక్స్ అన్నీ చూడండి. ఈ టాపిక్స్ అన్నీ కూడా ఇంపార్టెంటే. ఇది మీకు యాప్టిట్యూడ్లో కంపల్సరీ, రెండింటికి పీఓ కావచ్చు క్లరికల్ కావచ్చు, ఈ టాపిక్స్ అనేది థరోగా కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ రీజనింగ్లో కంప్లీట్ చేసుకోవాల్సింది సీడింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్స్. అఫ్ కోర్స్ సీడింగ్ అరేంజ్మెంట్, పజిల్స్, కోడింగ్ డి కోడింగ్, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, ఇన్ఈక్వాలిటీ, కోడెడ్ ఇన్ఈక్వాలిటీ, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్, వెన్ డయాగ్రామ్స్, సిలాగిజం అండ్ డేటా సఫిషియన్సీ. మీరు ఆల్రెడీ క్వశ్చన్స్ చూశారు, అన్నిట్లో వచ్చాయి. ఒక మనకి ఆర్డర్ అండ్ ర్యాంకింగ్లో క్వశ్చన్స్ రాలేదు, కాకపోతే నెక్స్ట్ ఐబీపీఎస్ క్లరికల్, ఐబీపీఎస్ పీఓలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది, రావచ్చు కూడా.
లాస్ట్ 2 years రాలేదంటే ఇప్పుడు రాదు అని కాదు, కాబట్టి కంప్లీట్ చేసుకొని పెట్టుకోండి. ఇవన్నీ ప్రిలిమినరీకి వచ్చే టాపిక్స్. ఇది కాకుండా మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్స్కి వస్తే, ఇంతకుముందు అర్థమెటిక్ వస్తే మాత్రం మనకి ప్రిలిమినరీ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ప్రిలిమినరీ అయినా మెయిన్స్ అయినా కూడా అవే టాపిక్స్ అంతే. బట్ వేరాస్ రీజనింగ్కి వచ్చాక మెయిన్స్కి అడిషనల్గా ఈ టాపిక్స్ వస్తాయి. లాజికల్ రీజనింగ్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి, స్టేట్మెంట్ బేస్డ్, స్టేట్మెంట్స్ అజంప్షన్స్, స్టేట్మెంట్స్ కంక్లూజన్స్, స్టేట్మెంట్స్ ఆర్గ్యుమెంట్స్, స్టేట్మెంట్స్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అని, ఇవన్నీ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్. తర్వాత ఇన్పుట్ అవుట్పుట్, ఎలిజిబిలిటీ టెస్ట్, కాజ్ ఎఫెక్టివ్, ఇవి జనరల్గా మెయిన్స్లో మాత్రమే వస్తాయి, ప్రిలిమ్స్లో రావు. సో ప్రిలిమ్స్ వరకు ఇవి కవర్ చేసుకొని మెయిన్స్కి ఈ ఎక్స్ట్రా అవి కూడా కవర్ చేసుకుంటే రీజనింగ్ తర్వాత యాప్టిట్యూడ్ కంప్లీట్గా అయిపోతుంది. ఇక ఇది కాకుండా మెయిన్స్లో మనకు ఉండేది అదర్ సబ్జెక్ట్స్ 3, ఇంగ్లీష్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది, అండ్ కంప్యూటర్స్ ఉంటుంది. ఇంగ్లీష్లో మీకు వచ్చే క్వశ్చన్స్ రీడింగ్ కాంపరేషన్ మీద వస్తాయి, దాని తర్వాత వొకాబులరీ వస్తుంది, సినానిమ్స్, యాంటానిమ్స్ అని, దాని తర్వాత గ్రామర్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్. సో దానికి ముందుగా ఆ గ్రామర్ మీకు అర్థమైతే గ్రామర్ బేస్డ్ ఎలా వస్తున్నాయి అంటే సెంటెన్స్ కరెక్షన్స్ కావచ్చు, రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ కావచ్చు, ఫిల్లర్స్ కావచ్చు, ఫిల్లింగ్ ద బ్లాంక్స్, సింగిల్ ఫిల్లర్స్ ఉంటాయి, డబుల్ ఫిల్లర్స్ ఉంటాయి, క్లోజ్ టెస్ట్ కావచ్చు. ఓకే, ఇలాంటి అన్ని క్వశ్చన్స్ మీకు స్పెల్లింగ్ కరెక్షన్స్ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా మీకు గ్రామర్ బేస్డ్ క్వశ్చన్స్. గ్రామర్ తెరవకుండా ఆటోమేటిక్గా అనేది చేయగలుగుతారు. అండ్ కాంప్రహెన్షన్ చాలా ఎక్కువ క్వశ్చన్స్, 7 నుంచి 8 దాకా క్వశ్చన్స్ మీకు కాంప్రహెన్షన్ 7 నుంచి 10 దాకా వస్తాయి. సో అది ఎక్కువ ఉంటాయి కాబట్టి కాంప్రహెన్షన్, రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది మీరు బాగా చేసుకోవాలి. తర్వాత జనరల్ అవేర్నెస్లో ఎక్కువగా మీకు అడిగేది ఫైనాన్స్, బ్యాంకింగ్ ఇష్యూస్ మీద కరెంట్ అఫైర్స్, లేటెస్ట్గా బ్యాంకింగ్ తర్వాత ఫైనాన్స్ ఇష్యూస్ ఏది ఉన్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. వేరియస్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, IMF కావచ్చు, వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఓకే, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కావచ్చు, ఇవన్నీ కూడా నేషన్కి సంబంధించినటువంటి నీతి ఆయోగ్ కావచ్చు, ఇలాంటివన్నీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ గురించి కూడా మీరు బాగా తెలుసుకొని ఉండాలి. తర్వాత బ్యాంకింగ్, అదే బ్యాంకింగ్ సెబీ కావచ్చు, RBI కావచ్చు, బ్యాంకింగ్ సిస్టమ్ ఇన్ ఇండియా మొత్తం థరోగా మీరు ఉండాలి దీంట్లో. వీటన్నిటిలో కరెంట్ అఫైర్స్ లాస్ట్ 6 months జనరల్గా అడుగుతారు మని కరెంట్ అఫైర్స్, అదంతా చూసుకుంటూ రావాలి. వీటిని రిలేటెడ్గా కరెంట్ అఫైర్స్ కొంత స్టాటిక్ జీకే ఉంటుంది, బుక్స్ ఆథర్స్ ఉంటుంది, పర్సన్ న్యూస్ ఉంటుంది, తర్వాత ప్లేసెస్ ఇన్ న్యూస్, ఇంపార్టెంట్ డేస్, ఇంటర్నేషనల్ కావచ్చు, నేషనల్ కావచ్చు, ఇలాంటివన్నీ అన్ని జనరల్ అవేర్నెస్లోనే వస్తాయి. స్టాటిక్ జీకే కొన్ని క్వశ్చన్స్. దెన్ కంప్యూటర్ నాలెడ్జ్ మీకు ఒక 20 క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో కూడా కావాల్సింది ఏంటంటే మీకు బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్, హార్డ్వేర్ ఏంటి, సాఫ్ట్వేర్ ఏంటి, ఎవల్యూషన్ ఆఫ్ కంప్యూటర్స్, తర్వాత వేరియస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కావచ్చు, MS ఆఫీస్ అడుగుతారు, దాని తర్వాత నెట్వర్కింగ్, ఇలాంటివన్నీ కూడా మీకు వైరస్, దీనికి సంబంధించి మొత్తం హ్యాకింగ్ ఎలా జరుగుతుంది, ఇవన్నీ డీటెయిల్స్ మీకు క్వశ్చన్స్ కంప్యూటర్ నాలెడ్జ్లో అడుగుతారు. సో ఇవన్నీ మీరు కంప్లీట్గా ప్రిలిమ్స్, మెయిన్స్కి సంబంధించి ఈ టాపిక్స్ కవర్ చేసుకుంటే మీకు 100% బాగానే ఉంటుంది. మనకి టాపిక్స్ తెలిసాయి, ఏ క్వశ్చన్స్ ఎంత వెయిటేజ్ ఉందో అర్థమైంది, ఏ క్వశ్చన్స్కి ఎంత తక్కువ ఉందో అర్థమైంది, తర్వాత వచ్చే క్వశ్చన్స్ తెలుస్తుంది, ఏ ప్రిలిమ్స్లో ఏంటి, మెయిన్స్లో ఏంటి కూడా అర్థమవుతుంది. ఇవన్నీ చూసుకున్న తర్వాత మన ప్రిపరేషన్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఎలా స్టార్ట్ చేస్తాం మనం ప్రిపరేషన్ అంటే వెరీ ఇంపార్టెంట్ థింగ్. మీరు సక్సెస్ అవ్వాలంటే ముందుగా లెర్నింగ్ బాగా నేర్చుకోవాలి, తర్వాత నెక్స్ట్ బాగా ప్రాక్టీస్ చేయండి, దాని తర్వాత రెగ్యులర్గా టెస్ట్ రాయండి. ఈ 3 మీరు ఫాలో అయితే మాత్రం 100% సక్సెస్ మీకు వస్తూ ఉంది. సరే, ముందు లెర్నింగ్ ఏం నేర్చుకుంటామంటే మనం ఇప్పుడు సబ్జెక్ట్స్ అన్ని నేర్చుకుంటాం. ఇప్పుడు ఏదైతే మనం సబ్జెక్ట్స్ చూసుకున్నామో అవన్నీ రావాలి. ముందు ఎలా చేసుకుంటాడు మీకు సబ్జెక్ట్స్ మీద ఇవన్నీ కూడా తెలిసిన సబ్జెక్ట్సే. అర్థమెటిక్ మీరు స్కూల్లో నేర్చుకున్నది, రీజనింగ్ ఎవరు ఎక్కడ ఇప్పుడు నేర్చుకునేది కాదు, మీరు ఎలా మీ ఇంటెలిజెన్స్ ఎలా వాడతారనేది అది రీజనింగ్. తర్వాత ఈ 2 సబ్జెక్ట్స్ మనకు అందులో ఉన్నాయి. ఫస్ట్ ప్రిలిమినరీకి ఈ 2 ఉంటాయి. మెయిన్స్లో వచ్చేసి మీకు వచ్చే ఇంగ్లీషు మీరు హై స్కూల్లో నేర్చుకున్నటువంటి గ్రామర్, కరెంట్ అఫైర్స్ రెగ్యులర్ చూసేది, కంప్యూటర్ టచ్ లేకుండా ఎవరు లేరు. ఇప్పుడు కంప్యూటర్ నాలెడ్జ్ ఈజ్ ఆల్సో డిజైరబుల్. ఈ ఎగ్జామినేషన్కి అన్ని బ్యాంక్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ నాలెడ్జ్ ఈజ్ డిజైరబుల్ అంటారు. ఎంతవరకు ఉందో మీకు తెలుసుకోవడానికి టెస్ట్ పెట్టారు, అది పెద్ద ఇబ్బంది కాదు మీకు. బట్ కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా చూసుకుంటే పోతే ఇబ్బంది కాదు. మీరు చూసుకోవాల్సిన 3 ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్. యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ అంటాం. ఈ 3 చూసుకోండి. ఎస్పెషల్లీ ఇందులో రెండిట్లో యాప్టిట్యూడ్, రీజనింగ్లోనే వేరియస్ టాపిక్స్ అనేది మీరు బాగా నేర్చుకోవాలి. ఆల్రెడీ ఆ టాపిక్స్ చూసాం. ఈ టాపిక్స్లో ముందుగా ఎక్కువ మార్కులు వస్తున్నటువంటి టాపిక్స్ను ముందు కంప్లీట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రీజనింగ్ తీసుకుంటే సీటింగ్ అరేంజ్మెంట్, పజిల్స్ కంప్లీట్ చేసుకోండి. మోర్ దాన్ 50% క్వశ్చన్స్ అందులో నుంచి వస్తుంది. ఆ తర్వాత మిగిలిన వెయిటేజ్ ఉన్నటువంటి క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకోండి, టాపిక్స్ కంప్లీట్ చేయండి, పెద్ద టైం పట్టదు. అర్థమెటిక్లోకి వచ్చేసారనుకోండి, మీరు సింప్లిఫికేషన్స్, డెఫినెట్ క్వశ్చన్స్ కదా,
అదే మీకు క్లరికల్ అయితే 10-15 క్వశ్చన్స్ వస్తాయి. అది వాటిలో అప్రాక్సిమేట్ చేస్తే మాత్రం మీకు పీఓలో అడుగుతున్నారు 4 to 5 క్వశ్చన్స్. ముందు అది కంప్లీట్ చేసుకోండి. సింప్లిఫికేషన్స్ బాగా రావాలి అంటే మాత్రం మీరు క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్ ఉండాలి. పర్సంటేజెస్ బాగా నేర్చుకోండి. సింప్లిఫికేషన్స్కి రేషియోస్ నేర్చుకోండి. రిలేషన్ బిట్వీన్ నంబర్స్ మీకు తెలిస్తే సింప్లిఫికేషన్స్ తేలికవుతుంది. సింప్లిఫికేషన్స్ బాగా చేసి పర్సంటేజెస్ బాగా నేర్చుకొని డేటా అండ్ రేషియోస్ బాగా నేర్చుకుంటే మీకు అది డేటా ఇంటర్ప్రిటేషన్ యూజ్ అవుతుంది, చాలా బాగా యూజ్ అవుతుంది. డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ 10 to 15 దాకా మీకు అడుగుతున్నారు. తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ తప్పనిసరిగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నేర్చుకోవడానికి మీకు నేను ఆల్రెడీ చేసిన వీడియోలు ఉన్నాయి ఇదే ఛానల్లో, మీరు ఒకసారి తీసుకోండి. మీకు ఒక 10 సెకండ్స్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ క్వశ్చన్స్ సాల్వ్ చేసేయచ్చు. జస్ట్ 10 సెకండ్స్ అంటే 1 మినిట్లో 5 క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేసేయచ్చు. సో సింపుల్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇచ్చారంటే మాత్రం 5 మార్క్స్ మీ పాకెట్లో ఉన్నట్టే. ఒక్కసారి ఆ వీడియో చూడండి, మీకు అర్థమైపోతుంది. సింపుల్. నంబర్ సిరీస్ ఆల్రెడీ చేస్తూనే ఉన్నాం మనం, దానికి పెద్ద టైం పట్టేది కాదు. కొంచెం అర్థం చేసుకుంటే 5 క్వశ్చన్స్ ఈజీగా చేయగలుగుతారు. ఇక మీకు కావాల్సింది ఈ మేజర్గా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. సింప్లిఫికేషన్స్, డేటా ఇంటర్ప్రిటేషను, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, నంబర్ సిరీస్, ఇవన్నీ కూడా మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం 4 to 5 days ఆర్ 1 weekలో కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక మిగిలిన టైము మీరు వేరియస్ అర్థమెటిక్ టాపిక్స్ అన్నీ కూడా బాగా నేర్చుకోండి. మిగిలిన టాపిక్స్ అన్ని నేర్చుకోండి. వాటి నుంచి ఒక క్వశ్చన్ మ్యాక్సిమంగా 2, ఏదైనా టాపిక్ 2 కూడా రావు, దాదాపు ఒక క్వశ్చన్ వస్తుంది. అవి నేర్చుకుంటే కంప్లీట్ అయిపోతుంది. అలాగే రీజనింగ్ చెప్పినట్టుగా ముందుగా మేజర్ టాపిక్ సీటింగ్ అరేంజ్మెంట్ పజిల్స్ తర్వాత మిగిలిన చేసుకుంటారండి. ఫస్ట్ మీరు చేసే పని ఏంటంటే మీరు ప్రిపేర్ అవుతా ఉన్నప్పుడు ముందుగా మీరు చేసుకోవాల్సింది ఏంటంటే మొదట ఇప్పుడు ఆల్మోస్ట్గా 2 months టైం ఉంటుంది. ప్రిలిమ్స్కి మనకు 2 months టైం ఉంటుంది. మనకు ఓన్లీ 2 సబ్జెక్ట్స్ ప్రిలిమ్స్లో. మీరు హార్డ్లీ ఈ ప్రిలిమ్స్ ఈ 2 సబ్జెక్ట్స్ మ్యాక్సిమంగా 20 daysలో కంప్లీట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు 0 knowledge మొదలుపెట్టినా ఈవెన్ దో యూ స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ మీరు 20 daysలో ఈ టాపిక్స్ అన్ని కూడా కవర్ చేసుకోవచ్చు. ముందు ఈ 2 సబ్జెక్ట్స్లో ఉన్న టాపిక్స్ కంప్లీట్గా చేసేసేయండి. చేసిన తర్వాత ఈ టాపిక్స్ ఎంత బాగుంది వేరియస్ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేసుకుంటారండి. వేరియస్ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా అడిగిన క్వశ్చన్ మీరు అందులో సాల్వ్ చేసేలాగా ఉండాలి. అండ్ గుర్తుపెట్టుకోండి, టైం చాలా ఇంపార్టెంట్. ఈ ఎగ్జామినేషన్కి చాలా తక్కువ టైం ఉంటుంది. మనకి ఇప్పుడు 80 క్వశ్చన్స్ మీరు 45 minutesలో చేయాల్సి వస్తుంది. జస్ట్ ½ minute టైం అనుకోండి. బట్ సింపుల్ క్వశ్చనే ½ minute టైమే ఉంటుంది కాబట్టి స్పీడ్గా చేయాలి, చాలా ఫాస్ట్గా. సో వీలైనంత వరకు షార్ట్ కట్స్ నేర్చుకోండి. ఎలా ఎంత బాగా నేర్చుకోవాలి, ఎంత తొందరగా నేర్చుకోవాలి అనేది చాలా ఇది మీకు అర్థమవుతుంది. సో ఇలాంటి షార్ట్ కట్స్ బాగా నేర్చుకుంటూ వస్తే మీరు ఫాస్ట్గా ఆన్సర్ చేయడానికి మీకు అవకాశం ఉంటుంది. ఎంత కొన్ని క్వశ్చన్స్కి పెన్ను కూడా అవసరం లేకుండా జస్ట్ లాజికల్ థింకింగ్తో ఆన్సర్ చేయొచ్చు. వేరే షార్ట్ కట్ మెథడ్స్ ఉన్నాయి. ఫార్ములా వాడచ్చు, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్, ఎల్సిఎం అప్రోచ్, యూనిట్ ఎర్రర్ మెథడ్, లాజికల్ థింకింగ్, ఇలాంటివి చాలా మెథడ్స్ ఉంటాయి. ఇవన్నీ నేర్చుకోండి. ఫాస్ట్గా ఆన్సర్ చేసేలాగా మీ ప్రాక్టీస్లో మీరు చేసుకోండి. అప్పుడే మీకు ఎక్కువ క్వశ్చన్స్ మీరు ఇంపార్టెంట్. ముందు టాపిక్ వైజ్ టెస్ట్లు రాస్తూ ఉండండి. టాపిక్ కాగానే టాపిక్ వైజ్ టెస్ట్, మొత్తం టాపిక్స్ అయ్యాక సెక్షన్ వైజ్, టాపిక్ కాగానే టాపిక్ వైజ్ సెక్షన్ చేసి సర్టెన్ టైం పెట్టుకొచ్చేయండి. ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఎన్ని చేస్తున్నారు, మీరు ఒక 10 questions ఒక 10 minutes టైం పెట్టుకున్నారు. 10 questions 10 minutes పెట్టుకుని 10 minutes 5 చేయగలిగారు అంటే ఈచ్ క్వశ్చన్స్ మీకు ఆల్మోస్ట్ 2 minutes పట్టింది. మనకు అర్థమైంది యావరేజ్ ½ minute టైం ఉంటుంది అంటే ½ minuteలో టైం క్వశ్చన్ సాల్వ్ చేసేలాగా చూసుకోండి. అన్ని క్వశ్చన్స్కి ½ minuteలో పాసిబుల్ కాకపోవచ్చు, కొన్నిటి కొంచెం టైం ఎక్కువ పట్టచ్చు. అలా మీకు అర్థమవుతుంది ప్రాక్టీస్లో ఏ క్వశ్చన్ కొంచెం ఎక్కువ టైం పడుతుంది, ఏ క్వశ్చన్స్ తొందరగా చేసుకోవచ్చు. కానీ తక్కువ టైం పట్టే క్వశ్చన్స్ కూడా మీరు ఎక్కువ టైం తీసుకుంటారంటే మాత్రం యు ఆర్ నాట్ ఇన్ ద రైట్ ట్రాక్ అని అర్థం. అది మీరు నోటీస్ చేయాలంటే ఈ టెస్ట్ చాలా అవసరం. ఒకసారి మొత్తం టాపిక్స్ రెండిట్లో కంప్లీట్ అయిపోయాయి అంటే జస్ట్ యూ రైట్ గ్రాండ్ టెస్ట్. ఎవ్రీడే మీరు టెస్ట్ రాయాలి. ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో 45 minutesలో 80 questions ఉండే ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో ఉండే పేపర్స్ అన్ని కూడా సాల్వ్ చేస్తురండి. పేపర్ అయిపోయిన తర్వాత అనలైజ్ చేసుకోండి. ఎన్ని క్వశ్చన్స్ నేను సాల్వ్ చేశాను, ఏది డిఫికల్ట్ ఉంది, ఏది ఈజీగా ఉంది, ఎక్కడ ఏమైనా ఇబ్బంది ఉందా, ఏదైనా టాపిక్ ఇబ్బంది ఉందంటే ఇమీడియట్గా యూ గో టు దట్ పర్టికులర్ టాపిక్ అండ్ ఇమీడియట్గా ఆ టాపిక్ అంతా మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి. మళ్ళీ బాగా థరోగా నేర్చుకోండి. మళ్ళీ అప్పుడు మళ్ళీ అందులో థరోగా అయ్యేలాగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఇది ఇలా చేస్తే మీరు ఎగ్జామినేషన్ రాయగానే అయిపోదు. నాకు ఇన్ని రాశాను, ఇన్ని ఎగ్జామ్లో ఇన్ని మార్కులు వచ్చాయి, అది అయిపోదు. ఇన్ని మార్కులు వచ్చాయి, అందులో అనలైజ్ చేసుకోవాలి కంప్లీట్గా. కంప్లీట్ అనాలిసిస్ ఇంపార్టెంట్ ఆ టెస్ట్కి. మార్నింగ్ లేవండి, మార్నింగ్ 6 o'clock 7 o'clock టైం పెట్టుకోండి. ఎవ్రీడే ఆ టైంకి ఆ టెస్ట్ రాయండి, అనలైజ్ చేసుకోండి. దాన్ని బేస్ చేసుకొని ఆ రోజు ప్రాక్టీస్ ఉండాలి. ఇది ఫస్ట్ 20 days అయిపోయిన తర్వాత మీరు 20 daysలో కంప్లీట్ చేసుకుంటారు ఈ టాపిక్స్ అన్ని. దానికి అంతకుమించి టైం అవసరమే లేదు.
దాని తర్వాత ఇమ్మీడియట్గా చేసుకోండి. కావాలంటే ఇంకొంచెం టైం ఎక్కువ పడుతుంది, ఇంకొక 5 days అంతే. డెఫినెట్లీ 1 month పట్టేంత అవకాశమే లేదు దీనికి. 20 daysలో కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంకా టైం మచ్ మోర్ దాన్ 1 month, మోర్ దాన్ 40 days టైం ఉంటుంది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి. ఎవ్రీడే ఒక ఎగ్జామినేషన్ రాండి. లాస్ట్ 15 days ప్రతిరోజు 2 పేపర్స్ రాసుకుంటూ రండి. వెరీ ఇంపార్టెంట్. తర్వాత కేవలం ఈ 2 సబ్జెక్ట్స్ తోనే ఆపేయద్దు. మీరు మెయిన్స్ కూడా ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వాలి. కరెంట్ అఫైర్స్ ఇప్పటి నుంచే చూసుకుంటారండి. కంప్యూటర్ చూసుకుంటారండి. ఇంగ్లీష్ కూడా వేరియస్ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్ చేసుకుంటారండి. హ్యాపీ ఏంటంటే ఎక్కువ టైం పట్టేది ముందు రెండు సబ్జెక్ట్స్ ముందే కంప్లీట్ చేసేసుకుంటున్నారు ప్రిలిమినరీ కోసం. ఆ తర్వాత 1 month దాకా పైన మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్కి టైం ఉంటుంది. మళ్ళీ అన్ని సబ్జెక్ట్స్ మీరు చేసుకుంటూ రావచ్చు. బట్ ఇప్పుడు మీ ఫోకస్ అన్నిటికీ ఇస్తూ ఎక్కువ ప్రిఫరెన్స్ వీటికి ఇస్తూ అన్ని 5 సబ్జెక్ట్స్ నేర్చుకోవాలి. కరెంట్ అఫైర్స్ అంటే స్పెషల్గా నేర్చుకునేది లేదు. ఎవ్రీడే పేపర్ చదవండి. కొద్ది టైం ఉన్నప్పుడు అలాగే వెనకకెళ్ళి లాస్ట్ పేపర్స్ చూసుకొని 6 months వరకు చూసుకుంటారండి, సరిపోతుంది. ఇప్పుడు చేసుకున్నా సరే కంప్లీట్ జూన్ మంత్, జూలై మంత్, ఆగస్ట్ మంత్, సెప్టెంబర్ మంత్ 4 months కవర్ అవుతుంది. ఎగ్జామినేషన్ మీకు సెప్టెంబర్, అక్టోబర్లో మెయిన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు మొదలుపెట్టిన 4 months కరెంట్ అఫైర్స్ కవర్ అయిపోతాయి. వెనకాల 2 నెలలు మరీ మ్యాక్సిమం చెప్పాలంటే మార్చి నుంచి మొదలు పెట్టుకుంటే సరిపోతుంది. లేదు అంటే కొంచెం బ్యాక్ వెళ్ళి జనవరి నుంచి కరెంట్ అఫైర్స్ చూసుకుంటే సరిపోతుంది. దానికి సపరేట్ ప్రిపరేషన్ అవసరం లేదు. కంప్యూటర్స్ కూడా పెద్ద సపరేట్ ప్రిపరేషన్ అవసరం లేదు. టైం ఉన్నప్పుడు అది చూసుకోండి. ఒక ఇంగ్లీష్లో గ్రామర్ బేస్డ్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయో ఒకసారి ఎగ్జామినేషన్లో చూసి ఆ విధంగా ప్రాక్టీస్ చేసుకుంటారండి. అండ్ ఎక్కువ టైం పెట్టేది ఈ రెండు కంప్లీట్ చేస్తున్నారు కాబట్టి అబ్సల్యూట్లీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరు 80 out of 8 స్కోర్ వచ్చిందాక మోడల్ పేపర్ల ముందు 80 వస్తున్నాయో చూసుకోండి. అంటే 80 రావాలని 100% టార్గెట్ అని కాదు, మనం 80 చెయ్యాలి. టార్గెట్ 80 రావడం పాసిబుల్. 80 రావాలి. 80 రావాలంటే ముందు మీరు మొదలు పెట్టినప్పుడు 80 రాకపోవచ్చు. 45 minutesలో మీరు 15 చేయొచ్చు, 20 చేయొచ్చు, 30 చేయొచ్చు, 40 చేయొచ్చు. డే బై డే మీ ప్రాక్టీస్లో ఆ నంబర్స్ పెరుగుతూ రావాలి. టార్గెట్ ఈజ్ 80, 100% నేను చేయగలిగేలాగా. అంటే మీరు ఎంత ఫాస్ట్గా సాల్వ్ చేస్తేనో అన్ని 80 చేయగలుగుతారు. అన్ని ఫాస్ట్గా చేయాలంటే షార్ట్ కట్స్ కావాల్సింది. డైరెక్ట్గా నేను రెగ్యులర్ మెథడ్లో చేస్తానంటే మాత్రం కనీసం 40 కూడా చేయలేరు. సో డెఫినెట్గా మీరు ఈ ప్రాక్టీస్ చేయండి, ఈ టెక్నిక్స్ నేర్చుకోండి. క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్గా చేయడానికి స్పీడ్ మ్యాథ్స్ టెక్నిక్స్. అఫ్ కోర్స్ క్లాసెస్లో రేస్లో జాయిన్ అయిన స్టూడెంట్స్కి ఆఫ్లైన్ బ్యాచ్లో నేను డెఫినెట్గా స్పీడ్ మ్యాథ్స్ చెప్తాను. నా వీడియోస్ కూడా స్పీడ్ మ్యాథ్స్ యూట్యూబ్లో ఉన్నాయి. మీరు ఒకవేళ రాలేకపోతే అవన్నీ నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. నేర్చుకోవడం కాదు, ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడు వాడాలి ఎగ్జామినేషన్ మీకు తెలియాలి. షార్ట్ కట్స్ నేర్చుకోండి. నా వీడియోలు కూడా చాలా ఉంటాయి అండ్ అదర్ వీడియోస్ కూడా మీకు ఉన్నాయి. ఇవన్నీ మీకు చాలా హెల్ప్ అవుతాయి. కోచింగ్ తీసుకోగలిగితే హైదరాబాద్కి వచ్చి రేస్ ఇన్స్టిట్యూట్లో వెల్ అండ్ గుడ్ బెస్ట్ కోచింగ్ మీకు దొరుకుతుంది. తీసుకునే వాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి రెగ్యులర్గా. డెఫినెట్గా మీకు ఈ ఎగ్జామ్ హెల్ప్ అవుతుంది. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. టెలిగ్రామ్ ఛానల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందులో మీకు ఎవ్రీ మెటీరియల్ వస్తుంది. ఇన్స్టా కూడా సేమ్. ప్రతి ఒక్కదానికి కూడా రేస్ ఫర్ జాబ్ సరిపోతుంది మీకు. అన్ని సోషల్ మీడియాకి రేస్ ఫర్ జాబ్ దాని నుంచి మీరు తీసుకోండి. బట్ ముందు నేను సక్సెస్ తెచ్చుకోవాలి అనేది మీరు మీ మైండ్లోకి రావాలి. దాని తర్వాత బీ ఆనెస్ట్ టు యువర్ సెల్ఫ్. అట్లీస్ట్ మీకు మీరు నిజాయితీగా ఉండండి. నేను చేయగలను అనుకుంటే మొదలు పెట్టండి. డెఫినెట్గా మీరు చేయొచ్చు. బట్ డోంట్ ఒకరోజు బాగా ప్రాక్టీస్ చేసి 2వ రోజు మానేసి ఇలా ఉండొద్దు. కంటిన్యూస్గా అదే హై లెవెల్ స్పిరిట్తో మీరు వెళ్ళండి. 100% సక్సెస్ మీకు వస్తుంది. 80 out of 80 is very much possible in this examination. All the very best.